పల్నాడు జిల్లా నరసరావుపేట, కడప జిల్లా పులివెందులలో సాక్షి మీడియా పత్రికా రిపోర్టర్లపై కూటమి ప్రభుత్వం నాయకులు చేసిన దాడిని నిరసిస్తూ ఈరోజు సాయంత్రం 3:30కు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కార్యాలయంలో వినతిపత్రం మీడియా మిత్రులు నిర్ణయించారు. కావున మీడియా మిత్రులు, ప్రజా సంఘాలు, నాయకులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున వచ్చారు. పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు. రివ్యూ చేసుకోవడానికి వచ్చి కవర్ చేయడానికి వచ్చినటువంటి సాక్షి మీడియాపై ఎంఆర్ఓ ముందు, అలాగే పోలీస్ అధికారుల ముందు వాళ్ళ ఇష్టరాజ్యంలో కొట్టడం అనేది చాలా దారుణం. దీన్ని ఎంఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మంచి పరిపాలన అందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి డిప్యూటీ సీఎం గారికి కోరుతా ఉన్నాం. సాగునీటి సంఘాల ఎన్నికలు అనేటువంటివి చట్టబద్ధంగా జరగాలి. అలా కాకుండా దౌర్జన్యపూరితంగా ప్రతిపక్షాలను వెంట కాకుండా ఏకగ్రీవాల పేరుతో నాటకం జరుగుతుంది. ముందుగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలో జరిగినటువంటి విలేకరుల మీద దాడి, ముఖ్యంగా వెల్లుశ్రీలు, సాక్షి, రాము, రాజారెడ్డిలపై జరిగే దాడిని పీడిఎంగా, ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రకంగా భౌతిక దాడులు పాల్పడటం, ఆఖరికి విలేకరుల మీద కూడా దాడులు చేసి వాళ్ళ భయప్రాంతానికి లోన్ చేసి విద్యార్థులు ఎవరు కూడా నామినేషన్ వేయడానికి వీలు లేదు, చెప్పిన వాళ్ళు ఏకగ్రీవాలు జరగాలనేటువంటి ఏదైతే పద్ధతి ఉందో, అధికార పార్టీ ఏదైతే ఎంచుకుందో కూటమి ప్రభుత్వం, అది సరైనది కాదు. ఎందుకంటే చట్టబద్ధ పరిపాలన అందిస్తాము, రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తామని చెప్తున్న చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ రకంగా చట్టాలను ఉల్లంఘిస్తూ ఏకగ్రీవాల కోసం ప్రత్యర్థి పార్టీలను ఎంటర్ కాకుండా భౌతిక దాడులకు పాల్పడటం, దాన్ని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి విలేకరుల మీద కూడా దాడులు చేయటం, భయప్రాంతానికి లోన్ చేయటం అనేది సరైన చర్య కాదు. మీకు ఏమాత్రం మీద ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద, చట్టాల మీద గౌరవం ఉంటే తక్షణమే దాని కారకుల్ని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం వాళ్ళు శిక్షించాలని ఈ సందర్భంగా పీడిఎంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పులివెందుల నియోజకవర్గంలో సాక్షి ప్రతినిధులపై అధికార పార్టీకి చెందిన వ్యక్తులు దాడి చేయటాన్ని నరసరావుపేట పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తున్నాం. మాకు సహాయ సహకారాలు, మా తోడుగా వచ్చిన ప్రజా సంఘాలు, ఎంఐఎం, ఇతర మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పులివెందుల నియోజకవర్గంలో సాక్షి ప్రతినిధులపై అధికార పార్టీకి చెందిన వ్యక్తులు దాడి చేయటాన్ని నరసరావుపేట పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తున్నాం. మాకు సహాయ సహకారాలు, మా తోడుగా వచ్చిన ప్రజా సంఘాలు, ఎంఐఎం, ఇతర మిత్రులందరికీ ధన్యవాదాలు.